రాముడి తెలివి. ఒక రోజున రాముడికి ఉన్నట్టుండి పట్నం వెళ్లే పనిపడింది. కొడుకు పట్నం వెళ్తున్నాడని తెలిసిన అతని తల్లి, ఒరే రాముడు, పట్నం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక వెండి పెట్టెను కొనుక్కురా. 2 రోజుల క్రితం పట్నం నుండి కాంతమ్మ తెచ్చుకున్న వెండి పెట్టెను చూసినప్పటి నుండి నాకు అలాంటిదే కొనాలని ఆశ కలిగింది అన్నది. సరేనమ్మా, తెస్తాను అన్నాడు రాముడు. వచ్చేటప్పుడు జాగ్రత్త, అసలే దారిలో టక్కర దొంగలుంటారు. నీవు త్వరగా బయలుదేరి వెళ్తే మళ్లీ పొద్దుపోయేలోపు ఇంటికి రావచ్చు అని తొందర చేసి పంపించింది తల్లి. రాముడు పట్నం వెళ్లి తన పని ముగించుకుని తల్లి కోరినట్టు ఒక వెండి పెట్టెను ఖరీదు చేసి తిరిగి ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చిన తరువాత ఎవరో దొంగ తన వెనుకే వస్తున్నట్టు రాముడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే ఒక దొంగ తననే అనుసరించడం చూశాడు. ఏం చెయ్యాలో తోచక కంగారుగా పరుగులంకించుకున్నాడు. ఆ దొంగ కూడా వెనకే పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం వచ్చిన తరువాత దారిలో ఒక నుయ్యి కనిపించింది. అసలే పరుగు తీసి గొంతు ఎండిపోయిందేమో, కొంచెం నీళ్లు త్రాగి వెళదామని రాముడు నూతి దగ్గరకు వెళ్లాడు. దొంగ అంతకంతకు దగ్గరకు వచ్చేస్తున్నాడు. వెంటనే రాముడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. పెద్దగా ఏడుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడా దొంగ దగ్గరగా వచ్చి, ఏం బాబూ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. వెంటనే రాముడు, నేను నీళ్లు తోడుతుంటే నా బంగారు గొలుసు బంగారు పొంగరం నూతిలో పడిపోయాయి. అవి లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి? మా అమ్మ కొడుతుంది అన్నాడు బాధగా. ఈ వెండి పెట్టె కంటే అవే మేలు. బంగారు గొలుసు బంగారు ఉంగరం, వాటిని అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది అని అనుకున్నాడు దొంగ. ఇంకేం ఆలోచించకుండా ఆ దొంగ వేగంగా నూతిలోకి దూకాడు. తన ఆలోచన ఫలించడంతో వెండి పెట్టెను తీసుకుని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరుకున్నాడు రాముడు. తరువాత జరిగినదంతా తెలుసుకున్న అతడి తల్లి, ఆ ఊరి వాళ్లు రాముడి తెలివితేటలను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివితో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. అడవికి రాజైన కోతి. ఒక అడవిలో రకరకాల పక్షులు, జంతువులు నివసించేవి. అవన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి. అయితే చాలా కాలంగా వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి. జంతువులు, పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి. ఎవరికి తోచిన సలహాలు వారివ్వడం మొదలుపెట్టారు. మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం, అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక. జింక చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అన్నది పక్షి. అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది. అలా చాలా జంతువులు, పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి. చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి అన్నీ పగలబడి నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు, పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు. రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. బుద్ధిలో, బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి. అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది. ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క ఉంది. చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారి నక్క ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది. రాజా, ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క. రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది. వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్ళింది. దాని మధ్యలో ఉన్న రొట్టె ముక్కను చూపిస్తూ, ఇదిగో రాజా, ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు. వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క. వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది. వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది. అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును
అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క. ఈ కథలో నీతి ఏమిటంటే, నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం. ఆకాశాన్ని తాకిన జిరాఫీ మెడ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది. అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది. అది మహా అల్లరిది. అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది. అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది. ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది. ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది. అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో. ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది. కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది. కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది. కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో చడీ చప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ. చివరిగా కొంగ నక్కలు దానిని చూసేశాయి. తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి. మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం, ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది. అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు. దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగూడును చూసింది. తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది. పక్షికి తెలియకుండా వాటిని దాచింది. ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది. చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది. ఈసారి మేక ఇంటికి వెళ్ళింది. మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది. జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది. ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ. తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది. జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది. దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒక చోట బంధించి ఉంచింది. కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అందరిళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది. ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మిగిలిన జంతువులను పిలిచి, జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుంటోంది, ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం దాని పొడవైన మెడ. అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది. దానికో పరిష్కారం చెబుతాను, వినండి. ఈ పొడిని మీ ఇళ్ల చుట్టూ చల్లుకోండి. అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది. అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పకపకా నవ్వింది సింహం. మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే తొంగి చూసింది. ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది. దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు. జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది. మిత్రలాభం. అనగనగా అడవిలో ఒక కుందేలు, ఒక పావురం ఉండేవి. వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది. అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి. తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం, చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి. ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది. చుట్టూ వెతకసాగింది. ఇంతలో దానికి కుందేలు కనిపించింది.
ఆహా, ఈ కుందేలు చాలా అందంగా ఉంది. లేతనైన దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది. కానీ దీనిని ఇక్కడ తినకూడదు. ఏ పులో సింహమో చూస్తే లాక్కుపోతాయి. దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్లి అమాంతం కుందేలును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క. చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని నక్క చూసింది. ఆహాహా, ఏం అదృష్టం నాది. మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను. కుందేలుకు తోడు పావురం కూడా దొరికింది. కమ్మటి విందు భోజనం అనుకుంది. చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది. ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది. దొంగ పావురమా, ఆశ పెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది. ఏం చేస్తాం, ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది. అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలుమంది. కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క. అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. మాట్లాడే ఏనుగు. అనగనగా అడవిలో ఒక ఏనుగు ఉండేది. గత కొన్నాళ్లుగా నది ఒడ్డునే నిలబడి ఆ ఏనుగు చేస్తున్న తపస్సు కారణంగా ఉన్నట్టుండి దానికి మనుషుల్లా మాట్లాడడం వచ్చేసింది. అది మొదలు మిగిలిన జంతువులకు పక్షులకు ఏవేవో చెబుతూ ఉండేది. ఆ ఏనుగు మాట్లాడే మాటలు అర్థం కాక అవన్నీ దానిని చూసి దూరంగా పారిపోయేవి. మానవులు ఎవరైనా కనబడితే తనకు తెలిసిన విషయాలన్నీ వారికి చెప్పేయాలని ఆ ఏనుగుకు ఆతృత పెరిగిపోసాగింది. ఎవరు కనబడతారా అని ఆరాటపడసాగింది. ఓ రోజు ఉదయాన్నే ఒకడు దూరంలో అటుగా వెళ్తూ దాని కంటపడ్డాడు. ఏమయ్యోయ్, ఎలారా అంటూ కేక పెట్టిందా ఏనుగు. ఉలికిపాటుతో అటు ఇటూ చూశాడా మనిషి. ఎవ్వరూ కనపడలేదు. తిరిగి నడవసాగాడు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేమయ్యా, ఎలారా, ఓ మాట చెబుతాను అని మళ్లీ పిలిచిందా ఏనుగు. ఏనుగే మాట్లాడుతున్నదని గ్రహించగానే అతడి గుండె దడదల్లాడింది. భయంతో వణికిపోతూ దాని దగ్గరకు వెళ్లాడు. అతడు విచారంగా ఉండడం గమనించి, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఎవరు నీవు, ఏమైంది అని అడిగింది ఏనుగు. నా పేరు శివుడు. నేను ఈ అడవికి దగ్గరలో ఉన్న రామాపురంలో ఉంటాను. నాకంటూ ఎవ్వరూ లేరు. నా సవతి తల్లి కూడా నేను చేయని దొంగతనం నా మీద మోపి నన్ను ఇంట్లోంచి గెంటేసింది. నేనెలా బతకాలో తెలియడం లేదు. అందుకే పని కోసం పట్నం వెళుతున్నాను అంటూ తన కష్టాన్ని చెప్పుకున్నాడు శివుడు. అలాగా, మీ ఊరి జమీందారు గారి వజ్రాల కడియం పోయింది, నీకు తెలుసునా? ఊరు వాడ వెతికించి ఉంటారు, దొరికిందా? ఆ హారం దొరకలేదని నలుగురు చెప్పుకోగా నేను విన్నాను. ఎందుకు దొరుకుతుందది? దొరకదు, ఎందుకంటే అది నా దగ్గర ఉంది కాబట్టి అందా ఏనుగు నవ్వుతూ. అది చెప్పేదేది శివుడికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఒక కాకి జమీందారు గారి వజ్రాల కడియాన్ని దొంగతనం చేసి ముక్కును ఖర్చుకుని ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చింది. అదేదో ఆహారం అనుకుని తెచ్చుకున్న ఆ కాకి కడియాన్ని తినాలని చూసింది. అది ఎంతకీ కురుకుడు పడక ముక్కు నొప్పి పుట్టడంతో ఇక లాభం లేదనుకుని దాన్ని ఇక్కడే వదిలి ఎగిరిపోయింది. అది సంగతి అంటూ ఆ వజ్రాల కడియాన్ని చూపించిందా ఏనుగు. ఆ కడియాన్ని చూస్తూనే శివుడు విస్తుపోయాడు. దీనిని నీ సొంతం చేసుకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నది ఏనుగు. అమ్మో, నాది కానిది నేను తీసుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ వజ్రాల హారం నాకొద్దు. వీలైతే దానిని జమీందారు గారికి అందించు అన్నాడు శివుడు. నీలాంటి నిజాయితీపరుడిని నేనింతవరకు చూడలేదు. పద, ఇద్దరం వెళ్లి దీనిని జమీందారికి ఇచ్చేద్దాం అన్నది ఏనుగు. శివుడు ఏనుగు మీద కూర్చుని రామాపురానికి బయలుదేరాడు.
ఏనుగుపై కూర్చుని వస్తున్న శివుడిని ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు. తరువాత ఆ కడియాన్ని జమీందారు గారికి అందించాడు శివుడు. పోయిందనుకున్న ఎంతో విలువైన వజ్రాల కడియం తిరిగి రావడంతో జమీందారు చాలా సంతోషపడ్డారు. అతడిని మెచ్చుకుని విలువైన బహుమతులు కూడా అందించారు. తనకు కష్టాలలో ఎంతో సహాయపడిన మాట్లాడే ఏనుగుకు శివుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నీటిని చూసి భయపడే బాతు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నది. ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి. అందులో ఒక బాతుకి ఓ పెద్ద లోపం ఉంది. ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం. నీళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది. ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు. మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్లినా చివరకు నీళ్లను చూసి గజగజ వణికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది. నేల మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది. ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది. నా మిత్రులందరూ హాయిగా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను. నా ఈ పిరికితనం ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది. బాతు పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది. మిత్రమా, నీవు అనవసరంగా భయపడుతున్నావు. ఆ కోతి చెట్టు కొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు. దానికి పడిపోతాననే భయమే లేదు. మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు. మీ మిత్రులానే నీవు కూడా నదిలో హాయిగా ఈదవచ్చు, మునిగిపోవు. మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి. భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అమ్మో, నువ్వెన్నైనా చెప్పు, నాకు ఈత రాదు. నేను నీటిలో దిగగానే మునిగిపోతాను. నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు. ఆ బాతుకి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది. సరే పోనీలే, నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి వెళ్ళనే లేదు. రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం. నీవు వస్తావా అని అడిగింది. తను ఎన్నాళ్లగానో ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననేసరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది. మరునాడే బాతు కూర్చున్న వలని పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి. పైన తిరుగుతూ అడవంతా చూపించాయి. అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గెంతులు కూడా వేసింది. తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి. ఆ బాతు నది మధ్యలో పడిపోయింది. రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది. ఇక అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఈదడం మొదలుపెట్టింది. కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా ఈత సాగింది. దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది. ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి. ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పిరికితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.